భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ శరణం మమ. ఓం శ్రీ శారదాంబాయై నమః. శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణ లీలామృతం ఉత్తరార్థం దశమస్కంధం అధ్యాయం 29 నందు దంతవక్ర విదూరత సంహారం, బలరాముడు సూతిని అంతం చేయుట మొదలైన కథలను ఈ భాగంలో విందాం. సుఖమహర్షి పరీక్ష నరపాల, శిశుపాల, సాల్వ, పౌండ్రకాదులు అంతమవడంతో వారిపై గల విశేష మైత్రీభావంతో దంత వక్త్రమూఢుడు ఏకాకిగా శ్రీకృష్ణునితో ప్రతీకారం తీర్చుకోవాలని వచ్చి బల మద గర్వంతో పాదఘాతం చేయగా పృథ్వీ కంపించసాగింది. ఉప్పొంగే సాగరోద్వేగాన్ని చెలియలి కట్ట నిలిపివేసేటట్లు శ్రీకృష్ణ భగవానుడు దంతవక్త్రుని వేగాన్ని నిరోధించాడు. గాలిలోకి గదను గిరగిరా తిప్పుతూ దంతవక్త్రుడు, గోపాలా, నువ్వు నేడు నా ఎదుటకు రావడం నా భాగ్యమే. మేనమావ కొడుకువైన నిన్ను వధించడం సబబు కాదు. నువ్వు నన్ను కూడా అంతం చెయ్యాలన్న భావంతో ఉన్నావు కనుక నిన్నీ గదాఘాతంతో వధిస్తాను. మూఢ, ఓవైపు నువ్వు నాకు బంధువు, మరోవైపు పరమశత్రుడవు. నా మిత్రులను అంతం చేసిన నిన్ను సంహరించి నేను మిత్ర రుణం తీర్చుకుంటాను అంటూ మత్తేభాన్ని అంకుశంతో వేధించిన రీతిగా దంతవక్త్రుడు కష్టప్రద వచనాలతో శ్రీకృష్ణుణ్ణి బాధించాడు. అంతటితో ఊరుకోక గదతో అతని శిరస్సుపై కొట్టి సింహం వలె గర్జించాడు. అయినా అచంచలుడై నిలిచిన కృష్ణుడు తన కౌమోదకి గదతో వాని వక్షస్థలం మీద ప్రహరించాడు. ఆ దెబ్బకు దంతవక్త్రుని వక్షస్థలం విదీర్ణమైపోయింది. కేశపాసం జారిపోగా రుధిరాన్ని వమనం చేస్తూ నేల కొరిగి వాడి ప్రాణాలు కోల్పోయాడు. శిశుపాలుని మరణ వేళలో వలె దంతవక్త్రుడు పడిపోయాక వాని శరీరం నుండి జ్యోతి బహిర్గతమై విచిత్ర గతితో పురోగమించి శ్రీకృష్ణదేవునిలో లీనమైపోయింది. తన సోదరుడైన దంతవక్త్రుడు నేల కూలడంతో విదూరథుడు డాల్కత్తులు చేతబూని కృష్ణుణ్ణి అంతం చెయ్యాలని వచ్చాడు. కరవాల ప్రయోగం చేయ ఉద్యుక్తుడైన విదూరథుని కిరీటయుక్తమైన శిరస్సును భగవానుడు చక్రప్రయోగంతో ఖండించి వేశాడు. సాల్వ దంతవక్త్ర విదూరథులను జయించి సౌంభకాన్ని దగ్ధం చేసి దేవతలకు సైతం సాధ్యం కాని కర్మలు ఆచరించిన వాసుదేవుణ్ణి దేవగంధర్వాదులు కీర్తించారు. విజయశ్రీ విరాజితుడైన వాసుదేవుడు ద్వారకలో ప్రవేశించగా అతని యశస్సును గానం చేస్తూ సిద్ధచారణ విద్యాధర గంధర్వాదులు ఆనందంగా పూలవాన కురిపించారు. విజయ గీతాలు ఆలపించారు. నాగరికులు ఆ దేవదేవునకు స్వాగతం పలుక ధ్వజ పతాకాదులతో నగరాన్ని అలంకరించారు. ఆ దేవదేవుణ్ణి వెన్నంటి వృష్టి వంశ వీరులు వస్తూ ఉన్నారు. పశుతుల్యులైన నరాధములు తాము జయించినామని భావిస్తున్నామనుకుంటున్నా వాసుదేవుడే అంతిమ విజయాన్ని పొందుతూ లీలలు నటిస్తూ ఉన్నాడు. కాలం గడిచిపోతూ ఉన్నది. కౌరవ పాండవుల మధ్య యుద్ధం అవశ్యం భావ్యమని వార్తలు వచ్చేశాయి. బలరామదేవుడు ఎవరి పక్షాన్ని వహించ ఇచ్చగించక తీర్థయాత్ర నెపంతో ద్వారక విడిచి పురోగమించి ప్రభాస క్షేత్రం చేరి స్నానమాచరించి తర్పణాలు అర్పించి బ్రహ్మ భోజనం ద్వారా దేవ ఋషి పితర మానవాదులను సంతృప్తులను చేసి విద్యున్మండలితో కలిసి సరస్వతి జన్మస్థలానికి వెళ్ళాడు. క్రమంగా పృథూదక, బిందుసర, త్రిపకూప, సుదర్శన, విశాల, బ్రహ్మ, ఛత్ర, సరస్వతీ తీర్థాలు సేవిస్తూ నైమిసారణ్యం చేరాడు. మహాశులా పావన క్షేత్రంలో సత్సంగ రూపమైన సత్రయాగం చేస్తూ ఉన్నారు. 12 వార్షికమైన దీర్ఘకాలం కొనసాగి ఆ యజ్ఞానికి బలరామదేవుడు రావడంతో అక్కడి మునిజనులందరూ స్వాగతం పలికి సత్కరించి ఆశీర్వాదాలతో అర్చించారు. వారి నిత్య కార్యక్రమాలన్నీ అయిన తర్వాత వ్యాస శిష్యుడైన రోమహర్షణుడు వ్యాసపీఠం దగ్గరకు వచ్చి పద్మాసనం మీద కూర్చున్నాడు. ద్విజుడు కాని రోమహర్షణుడు అగ్రాసనంపై ఆసీనుడు కావడము, పైగా సూతుడై కూడా అతడు తనకు నమస్కరించకపోవడము చూసిన బలదేవునికి క్రోధం కలిగింది. వెంటనే అతడు, సూత, సర్వ పురాణేతిహాస మర్మజ్ఞుడవై వ్యాస శిష్యుడివై ఉండి నియమపాలన చేయక పాండిత్య గర్వంతో శిష్ట మర్యాదను అతిక్రమించినావు. నీ పాండిత్యం ప్రదర్శనకే కాని జ్ఞాన సాధనకు మాత్రం కాదు. తనకే ఉపయోగం కాని విద్య వల్ల అన్యులకు ప్రయోజనం ఏమిటి? డాంబిక వేషాలతో ఆచరించక అన్యులకు ఉపదేశాలు చేసేవారు మహాపాపులవుతారు. ధర్మ సంస్థాపనకే నేను అవతరించాను అంటూ పట్టరాని కురాతంతో రోమహర్షుని కుశాగ్రంతో సంహరించాడు. ఆ దృశ్యాన్ని తిలకించిన మహర్షులు భీతులై బలరామునితో, మహాత్మా,
నువ్వు చేసింది అధర్మమే. మేమందరం కలిసి సూతునికి ఉన్నతాసనాన్ని సమర్పించాం. సత్రయాగం పరిసమాప్తం కాలేదు. బ్రహ్మహత్య సదృశంగా సూతుని హత్య చేశావు. అనంత మహిమాన్వితుడవైన నువ్వు అనుగ్రహించి అతనికి మరణం లేకుండాను శారీరక కష్టం కలగకుండాను ఈ సత్రయాగం పరిసమాప్తమయ్యేంత వరకు చెయ్యి. నువ్వు వేదం కూడా శాసించజాలనంతటి ప్రభావ సంపన్నుడవైన యోగీశ్వరుడవు. మానవ సమాజానికి ధర్మ శిక్షణనిచ్చే నీవు ఈ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుందువుగాక. తద్వారా విశ్వానికి ఆదర్శవంతమైన ధర్మ విద్యను ప్రసాదించినట్లవుతుంది అన్నారు. అంత బలభద్రుడు అందుకుని, మునులారా, నేను బ్రహ్మహత్య పాప ప్రాయశ్చిత్తార్థం ఉచిత కర్మలు ఆచరిస్తాను. ఉత్తమ విధానాన్ని మీరు నాకు బోధించండి. ఉత్తములైన మీరే నాచే ప్రాయశ్చిత్త కర్మలు చేయించండి. మీ ప్రార్థనానుసారం నేను సూతునికి నా యోగ బలం ద్వారా ఇంద్రియ శక్తి బల సమేతమైన ఆయుర్దాయాన్ని ప్రసాదిస్తాను. ఇంకా నా వల్ల కావలసింది ఏమిటో వివరించండి అనగా మహర్షులు, హలాయుధ, ఇల్వల దానవ పుత్రుడైన వల్వలుడు మా సత్రయాగాన్ని కలుషితం చేస్తూ ఉన్నాడు. ఆ దురాత్ముడు యాగకుండంలో మలమూత్ర మాంస ఖండాలు పోస్తూ ఉన్నాడు. కనుక నువ్వు ఆ రాక్షసుని వధిస్తే మాకు మేలు కలుగుతుంది. అనంతరం నువ్వు భారతవర్షంలోని తీర్థాలలో స్నానాలు చేసి ఓ సంవత్సరంలో భూప్రదక్షిణం చేస్తే కలిగే ఫలితం వల్ల నువ్వు పరిశుద్ధుడవు అవుతావు. సశేషం. ఇంతవరకు మీరు శ్రీమద్భాగవతం శ్రీకృష్ణ లీలామృతం ఉత్తరార్థం దశమ స్కంధం అధ్యాయం 29 నందు దంతవక్త్ర విదూరథ సంహారం, బలరాముడు సూతుని అంతం చేయుట మొదలైన కథలను విన్నారు. రేపటి భాగంలో శ్రీమద్భాగవతం శ్రీకృష్ణ లీలామృతం ఉత్తరార్థం దశమ స్కంధం అధ్యాయం 30 నందు వల్వల దానవ వధ, బలభద్రుని తీర్థయాత్ర మొదలైన కథలను విందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శుభమస్తు. స్వస్తి.